తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, పంపిణీదారుల మధ్య ఉండే బంధాలు, వ్యాపార సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్లో అగ్ర నిర్మాత దిల్ రాజు, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎస్ నాగవంశీ మధ్య ఉన్న మైత్రి గురించి టాలీవుడ్ వర్గాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రూపొందే చిత్రాలకు నైజాం ఏరియా థియేట్రికల్ పంపిణీ హక్కులు దాదాపు దిల్ రాజు కాంపౌండ్కే వెళ్లేవి. నాగవంశీ కూడా అనేక వేదికలపై దిల్ రాజు తనకు పెద్ద ఇన్స్పిరేషన్ అని బహిరంగంగానే వెల్లడించారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార అనుబంధం టాలీవుడ్ లో ఒక బలమైన కూటమిగా ఉండేది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగవంశీ తన రాబోయే ప్రాజెక్టుల పంపిణీ విషయంలో వేరే దారి చూసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తన రాబోయే సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ లేదా ఇతర ప్రముఖ పంపిణీదారుల ద్వారా విడుదల చేయడానికి నాగవంశీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దిల్ రాజు, నాగవంశీ విడిపోవడానికి లేదా వేర్వేరు దారుల్లో వెళ్లడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఎలాగైనా దక్కించుకోవడానికి దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు నాగవంశీ ఇతర డిస్ట్రిబ్యూటర్ల వైపు మొగ్గు చూపుతుంటే, మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్లో నిర్మాతల మధ్య అనుబంధాలు, పంపిణీ సమీకరణాలు క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. దిల్ రాజు, నాగవంశీ మధ్య ఈ కొత్త సమీకరణాలు రాబోయే రోజుల్లో ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.